ప్రస్తావించిన అంశం ఏదైనా జరగచ్చు. ఒక ఆందోళనకరమైన అంశం ఏదైనా జరగచ్చు. ఆయన ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. పిఠాపురంలో ప్రశాంతమైన పిఠాపురంలో కల్లోలం చెలరేగపోతుంది అని. అదే ఈరోజు జరిగింది. సో ఇక్కడికైనా ఫుల్ స్టాప్ పడాలి, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇంకొక ఆందోళనకరమైన అంశం ఆయన చెప్పింది, వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురంలో మకాం వేసున్నారట చాలామంది. ఇది మరింత టెన్షన్ కలిగించే అంశం. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ క్యాంపెయిన్ల కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, అభిమానంతో వస్తారు, ప్రచారాలు చేసుకుంటారు. కానీ వాళ్ళ ముసుగులో అల్లరి మూకలు కానీ, గతంలో చాలామంది ప్రస్తావించినట్లు జనసేన సైనికులు అనుమానిస్తున్నట్లుగా సుఫారీ గ్యాంగులు కానీ వస్తే అడ్డుకట్ట వేయగలరా? పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్తున్నాడు ఈయన వర్మ గారు. పోలీసులకు తెలుసు ఆయన ఏమి ఇవ్వరు, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి అని. ఇదేమి చోద్యం? ఎన్నికల సమయంలో సెలబ్రిటీలకి భద్రత కల్పించాల్సిన పోలీసు శాఖ చేతులు ఎత్తేస్తే ఎవరు బాధ్యులవుతారు? ఎవరైతే అక్కడ గొడవ చేశారో వాళ్ళు తెలుసట, స్టేషన్ బయలు ఇచ్చి పంపించేస్తున్నారట. ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా? అధికార పార్టీ వాళ్ళకే ఇది మచ్చ. వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, చేశారని ఎవరో అంటలేదు. ఓకే, అభియోగాలు వస్తుంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, వాళ్ళే చేశారని అనుమానాలు ఉంటాయి ఖచ్చితంగా. నేను ముందుగా చెప్పినట్లుగా ఎక్కడ గ్రహాంతర వాసులు వచ్చి ఇక్కడ దాడులు చేశారని ఎవరో అంటారు కదా. ఇదేం సినిమా కాదు కదా. పబ్లిక్గా జరిగిన దాష్టికం, వేలాది మంది జనాల సమక్షంలో జరిగిన దుశ్చర్య, అది ఎవరు చేశారు అన్నది పోలీసులు కొరడా జులిపిస్తేనే తప్ప ఇంకా చేయడానికి భయపడాలి. అలాంటి శిక్షలు పడాలి, అలాంటి సెక్షన్లు వేయాలి. అది లేదు అంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి శ్రీనివాస్ మరొక కాల్ ఉన్నారు, ఆయన వెర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మూర్తి గారు, ముందు మీకు ధన్యవాదాలండి డిబేట్ పెట్టినందుకు WNT ద్వారా. సార్ కానీ ఎవరండి మీరు చెప్పింది కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు మీరు. ఓ సీఎం అవునండి, ప్రతిపక్ష నాయకుడు అవునండి, అక్కడ క్యాంపింగ్ చేసిన ఎవరైనా ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ఎట్లా అండి? ఇప్పుడు వెళ్ళకూడదా? ప్రచారం చేయడానికి సామాన్యుడు మనం వెళ్ళొచ్చకూడదా? అసలు అభిమాని కూడా వెళ్ళకూడదా? అవును, ఇలా జరిగితే కాదండి. ఎవరికైనా జరుగుతుంది అనుకోండి, మొన్న తగిలింది సీఎం గారికి, రాయి తగిలింది, దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. ఇప్పుడు అది బీరుబాటులో సీసారు రాయి కనపడతాలా? అవును, ఏమో చదవలు కూడా సార్ తగిలింది అనుకోండి, ఏంటి పరిస్థితి ఏంటి సార్ మూర్తి గారు? అవును, ఎవరైనా సరే ప్రాణమే కదండి, కార్యకర్త అయినా మనిషే కదా. అవును. లేదండి, ఏ పార్టీలో మనం కొమ్ముగాయాలనో ఎవరో చేయడం కాదు. ఇది ఒక అమానుషం, అవునండి. ఇప్పుడు అవునండి, అప్పుడు అందరూ క్యాంపెయిన్ చేస్తే వెళ్తున్నారు. ఇప్పుడు కొత్త ప్లేస్ అది పిఠాపురం అనేది. ఇప్పుడు టీవీ వాళ్ళు వెళ్తున్నారు, సినీ హీరోలు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. రేపొద్దున అక్కడ మీరు అన్నట్లు ఇందాక వర్మ గారు కూడా అన్నట్లు ఏ జరగకూడదు జరిగితే ఏం పరిస్థితి అండి? అవును, ఎవరు ఆపలేరు. మెగా అభిమానులు కోపాన్ని అయితే ఎవరు ఆపలేరు. అది అవునండి, అవునండి. అది మాత్రం చాలా షూర్, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం స్టేట్ కూడా గొడవ అవుతాయి. అవును, అది మీరు అసలు ఈ మీడియా చూపించడం కూడా చాలా సంతోషం అండి. మీరు చక్కగా డిబేట్ పెట్టారు మూర్తి గారు, మీకు ధన్యవాదాలు. ముందు వరం గారు రైట్. ఓకే శ్రీనివాస్ గారు, చూద్దామండి మరి జరగకుండా ఉండాలి. మీ ప్రాంతంలో కూడా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి? మా ప్రాంతంలో మా గుడివాడలు అంత ముందు ఉండేయండి, ఇప్పుడు ఏమి ఉండవండి. దానికి మొన్న మా అన్నగారు జనసేన వీరమూర్తి గారు వచ్చారు మాకు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంత కూల్ గా మాట్లాడతారు, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అంతే స్పీడ్ గా స్పందిస్తారు. అంటే గుడివాడ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుందండి. నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఏరియా కాబట్టి అవును, పెద్ద ఇబ్బంది ఏముండదండి. ఇక్కడ పిఠాపురం కూడా ప్రశాంతంగానే ఉన్న ప్రాంతం అండి. ఈసారి ఎన్నికల్లో ఎన్ని చూడాల్సి వస్తుంది, ముందు ఇంకా ఎన్ని చూడాలో. అదే వర్మ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చాలా అసలు ఎప్పుడు ఇంత అలజడి ఏమి లేదండి. మరి ఇప్పుడే ప్రత్యేకంగా మరి ఏంటో మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడటం వలన కారణమో, లేకపోతే అక్కడ గెలుస్తున్నారని కారణమో తెలియదు. అదండి విషయం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఇది పబ్లిక్ కాలర్స్ కూడా